శ్రీ సత్యసాయి జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. ధర్మవరం మండలం ఆకుతోటపల్లిలో రాత్రి కురిసిన గాలివాన అరటి తోటలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. స్థానిక రైతు మురళీమోహన్ 3 ఎకరాల్లో సాగు చేసిన 5,000 అరటి చెట్లలో సుమారు 2,400 చెట్లు పూర్తిగా నేల కూలిపోయాయి. అరటి గెలలు నేల రాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ రైతు. మురళీమోహన్ రెడ్డి, ఆకుతోటపల్లి గ్రామము, సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలము. రాత్రి తోలిన గాలికి, విపరీతమైన గాలి తోలడం వల్ల, దానికి తోడు వాన గాలి ఏకమవడం వల్ల 3 ఎకరాల్లో పెట్టిన అరటి తోట మొత్తం నేలమట్టం అయింది. ఇంకొక 5-6 రోజుల్లో హార్వెస్టింగ్ కావాల్సిన తోట ఈ విపత్తుకి మొత్తం సర్వము కోల్పోయినా నేను. ఈ విధంగా రైతులకు జరగడం చాలా బాధాకరము. ఈ విధంగా జరగడం వలన రైతు చాలా నష్టపోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ పంటకి ముందుకు రావడానికి కూడా రైతులు కూడా ఎవరు ముందుకు రారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమన్నా ప్రత్యామ్నాయ చర్యలు చేసి రైతులకు సంబంధించినంత వరకు ఈ ట్రేడర్స్ను తోటల కాటికి రావడం భంగపోయినట్లుంది. తోటల కాటికి ట్రేడర్స్ తోట మీద ఉన్నప్పుడు ఒక రేటు, కింద పడితే ఒక రేటు అడుగుతున్నారు. వాళ్ళు అమ్మేదేమో డజన్ 50-60 అమ్ముతున్నారు. రైతు ఏమో 4 రూపాయలు 5 రూపాయలతో కొంటున్నారు. దీనివలన రైతు చాలా నష్టపోతున్నాడు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. యువ రైతులు అయితే ముందుకు రాలేరు. ఈ విధంగా ప్రకృతి కన్నెర చేసిన దానికి, వ్యాపారస్తులు చేసే దీనికి యువ రైతులు అయితే ముందుకు రాలేరు. ఇలా జరగడం వలన అనంతపురం జిల్లాలో ఈ పంటలకు సంబంధించినంత వరకు చాలా దెబ్బతింటున్నారు.